నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఫేమస్ యూట్యూబర్లు కూడా వాళ్ళు ఎలాంటి స్కాములు చేస్తున్నారు, ఆ స్కాములకు సంబంధించి ఒక్కో బాధితులు బయటికి వస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న స్కామ్ ఏంటంటే, ఇటు యూకే లో మంచి జాబ్స్ ఇప్పిస్తాము, వర్కింగ్ వీసా ఇప్పిస్తామంటూ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అయిన నందూస్ వరల్డ్ ఎవరైతే వారు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా స్కామ్ చేసిండ్రు. దాదాపుగా 30 మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. ఆ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్టయితే మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే ఇటు ఈ నందూస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఆ భార్యాభర్తలు నందన మధుకర్ వాళ్ళేం మాట్లాడుతున్నారు, అసలు మేము ఎలాంటి స్కామ్ చేయలేదు, ఇదంతా మా మీద కావాలని కక్షపూరితంగా ఈ విధంగా కుట్ర చేయాలనే ఒక కోణంతోనే ఇట్లా చేస్తున్నారు, మేము ఎటువంటి స్కామ్ చేయలేదు, మా తప్పు ఏమీ లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఇది స్కామ్ జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే, ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు లేదంటే ఏపీ పోలీసులు ఇద్దరు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఇటు తెలంగాణ పోలీసులు అయితే నేరుగా సిపి సజ్జనార్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ఈ ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న స్కామ్స్, ముఖ్యంగా వర్కింగ్ వీసాలు ఇప్పిస్తామని, ఇటు అబ్రాడ్ లో మంచి జాబ్లు ఇప్పిస్తామని స్కామ్లు జరుగుతున్నాయి, స్కామ్ అలర్ట్ అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో అన్ని అకౌంట్లలో కూడా ఏదైతే ఈ పోలీసులకు సంబంధించిన అకౌంట్స్ ఉంటాయో వాటి అన్నిటిలో కూడా క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు, ట్వీట్ చేసిండ్రు. అయితే ఆ ట్వీట్ లో ఏముందంటే, ఎవరైనా సరే ఈ బాధితులు దీనికి సంబంధించి ఇలాంటి బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రూఫ్స్ తో మా దగ్గరికి రండి, మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని సిపి సజ్జనార్ అదే విధంగా తెలంగాణ పోలీసులు ఈ రోజు చెప్తున్నారు. ఈ స్కామ్ విషయంలో వీళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని లక్షలు ఇందులో పెట్టి ఇటు అబ్రాడ్ కి పోవాలి, అక్కడ జాబ్ చేయాలి, మంచి లైఫ్ ని లీడ్ చేయాలని ఎంతో మంది ఎన్నో కలలతోనో ఇలా ఈ మధ్య ఫేక్ గా ఈ స్కామ్ల వలలో పడి డబ్బులు కోల్పోతున్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు తెలంగాణ పోలీసులు తీసుకున్న ఇనిషియేటివ్ సూపర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మంగ్లీ కేసు విషయం ఏమైంది? మంగ్లీ కేసు ఏదైతే స్కామ్ విషయం ఉందో ఎంత మంది బాధితులు ప్రాణాలు కోల్పోయిండ్రు, ఎంతగానం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి వీళ్ళని హెల్ప్ అడగలేదంటూ ఎవ్వరు లేరు, అందరినీ రిక్వెస్ట్ చేసిరు, అందరి నుంచి హెల్ప్ అడిగారు. ఇటు సోషల్ మీడియాలో కొన్ని రోజుల వరకు ఈవెన్ దో మేము కూడా దీని గురించి మాట్లాడినాము, మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడినాము. దీనిపైన సజ్జనార్ గాని తెలంగాణ పోలీసులు గాని అసలు ఎటువంటి స్పందన అనేది ఇవ్వలేదు. మరి ఈ రోజు ఈ స్కామ్ విషయంలో ఇస్తున్నారు అంటే ఎందుకు? అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటదా? ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా ఎందుకు? మంగ్లీ స్కామ్ విషయంలో ఉన్న బాధితులవి వాళ్ళవి పైసలు కావా, వాళ్ళవి ప్రాణాలు కావా? ఇంకా ఇందులో బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ నందన వాళ్ళు చేసిన స్కామ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. కానీ ఏదైతే మంగ్లీ చేసిన స్కామ్ ఉందో, అంటే మంగ్లీ విషయంలో ఆ స్కామ్ మొత్తం ఉందో ఆ స్కామ్ లో అయితే ముఖ్యంగా చాలా మంది బయటకు వచ్చిర్రు, ప్రాణాలు కోల్పోయిండ్రు, మా బతుకులు ఆగమైపోతున్నాయి అంటూ కూడా మొత్తుకొని మరీ ఇది చేసిండ్రు. మరి పోలీసులకి అవి ఎందుకు కనిపించలేదు, ఇది మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఇటు తెలంగాణ పోలీసులు ఇటు ఏమని క్లియర్ గా ఏమని చెప్తున్నారు, ఇలాంటివి ఏమున్నా కూడా అంటే ఇలాంటి స్కాములలో మీరు గాన బాధితులు అయితే లేదంటే ఇలాంటి స్కాములు మీ వరకు వస్తే గాన మీరు అలర్ట్ గా ఉండండి, పోలీసులను ఆశ్రయించండి, మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి అని ఈ రోజు ఇంత బాగా ఇనిషియేటివ్ తీసుకున్న తెలంగాణ పోలీసులు సిపి సజ్జనార్ మంగ్లీ స్కామ్ విషయంలో ఎందుకు తీసుకోలేదు, అదే బాధితులను ఎందుకు పట్టించుకోలేదు, అదే బాధితుల ప్రూఫ్లు చూపించినా కూడా వాళ్ళని ఎందుకు మినిమం కూడా దేకకుండా వదిలేసిండ్రు? కంప్లీట్ గా ఒకరికి ఫేవర్ గా ఇక్కడ ఈ విషయంలో న్యూట్రల్ గా ఉంటున్నారని అనుకోవాలా తెలంగాణ పోలీసులను గాని లేదంటే సిపి సజ్జనార్ గాని. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? కమెంట్ రూపంలో చెప్పండి.